గురుగారు ఇప్పుడు మనం ఏపీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే గనక సో మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఫస్ట్ సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన జాతకరీత్యా ఎలా ఉండబోతుందంటారు? చంద్రబాబు నాయుడు గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే అతనిది యాజ్ పర్ వికీపీడియా వివరంగా తీసుకుంటే 27 ఏప్రిల్ 1951లో జన్మించారండి. ఇంకొన్ని వాటిలో 50 అని చెప్పి ఇచ్చారు. బట్ అయితే నేనేంటంటే గత ఫస్ట్ నుంచి కూడా ఇదే దీని పరంగా నేను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఏపీలో అయినప్పుడు కూడా దీని పరంగానే వస్తుందని చెప్పి అనుకున్నాం. మొన్న ఇక్కడ జరిగినప్పుడు కూడా బలం లేదని అనుకున్నాము. కాబట్టి దీన్నే కొద్దిగా ఫాలో అవుతున్నాం. బట్ ఏదైనప్పటికీ కూడా మనకి లగ్నం అంటే టైం కనుక కరెక్ట్గా ఉంటే ఇంకా అక్యురేట్గా వస్తాయి ప్రెడిక్షన్స్. బట్ ఇక్కడ లేదు కాబట్టి ఉన్న దాంట్లో మనం పరిశీలిద్దాం యాజ్ పర్ వికీలో ఇచ్చినటువంటి డీటెయిల్స్ పరంగా. ఇక్కడ విచిత్రం ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారిది తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారిది తీసుకున్నా, అలాగే జగన్ గారిది తీసుకున్నా, ముగ్గురి జాతకాలలోని రవి, ఇందాక నేను మీకు మొదట్లో చెప్పాను, ఎవరికైనా సరే రాజ్యం ఏలాలి అంటే రాహుగ్రహము, ఈ కలికాలంలో రాహు. ఎందుకంటే ఇదంతా మాయ, ఒకటి ఉంటే ఒకటి కనబడుతుంది, మనం ఒకటి చెప్తే ఇంకోటి ఇదవుతుంది. అలాగే రవి చంద్రులు ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పాను కదా. వీళ్ళ ముగ్గురి జాతకాల్లోని రవికి రాహు యొక్క సంబంధం కానీ గురువు యొక్క సంబంధం కానీ ఈక్వల్గా ఉన్నాయి చెప్పాలంటే. అయితే ఈ ముగ్గురిలో ఎవరిది కొంత బలంగా ఉంది అని చెప్పి తీసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురులో అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ జగన్ గారు. చాలామంది పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ మనం అంత ఈజీగా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతనికి నడుస్తున్నటువంటి దశలు కూడా కొంత సపోర్ట్గానే ఉన్నాయి చెప్పాలంటే. ఇక మనం చంద్రబాబు నాయుడు గారి జాతకం దగ్గరికి వచ్చినట్లయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారి జాతకం అంత బలంగా లేదు అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇది బలంగా లేదు, ఇది బలంగా ఉందని మనం ఎలా చెప్తాము అంటే, ఒక త్రాసు ఉందండి, అందులో రెండు వైపులా వేసినప్పుడు అందులో ఏ వైపు ఒక చిన్న ఇది ఎక్కువ ఉన్నా అటువైపే ఇది అవుతుంది. సో మనం ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం తీసుకునేవి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్ గారి జాతకాలు. ఇద్దరు జాతకాలు కనుక తీసుకున్నట్లయితే జగన్ గారి జాతకంలో లగ్నాత్ భాగ్యరాజ్యాధిపతుల యొక్క దశ స్టార్ట్ అవ్వబోతుంది. భాగ్యరాజ్యాధిపతుల యొక్క దశ ప్రారంభమయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా రాజ్యాన్ని ఇచ్చి తీరుతుంది. అయితే ఈ జగన్ గారి జాతకంలో ఒక చిన్న మైనస్ కూడా ఉందండి. అంటే దేనికది మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. అలా అయితే మన కేసీఆర్ వచ్చేటప్పుడు కేసీఆర్ వస్తుందని చెప్పాం, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వస్తారని చెప్పాం, ఈసారి తక్కువ ఉందని చెప్పి చెప్తున్నాను. జగన్ గారి జాతకంలో ఏదైతే రాజ్య భాగ్యాధిపతుల యొక్క కలయిక అంటే కన్యాలగ్నమై బుధ శుక్రుల యొక్క సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాన్ని ఇస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే కుజుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో పరివర్తన వచ్చింది. ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అక్కడ ఏమవుతుందంటే జగన్ గారికి రాజ్యాన్ని ఇస్తూ రాజ్యంతో పాటు అందులో సంథింగ్ ఒక గొడవ కావచ్చు, ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆఫ్టర్ రాజ్యంలోకి వచ్చిన తర్వాత. సో ఫైనల్గా మనం చంద్రబాబు నాయుడు గారి జాతకం కనుక తీసుకున్నట్లయితే ఇతను మాత్రం సింగిల్గా వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఈ పవనుడు తోడైతే చెప్పలేం, కొద్దిగా 100% అని నేను చెప్పను, కానీ ఎక్కువ బలం మాత్రం జగన్కే ఉందని చెప్పి మాట్లాడుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారికి తక్కువగా ఉంది, ఎందుకంటే మనం తేల్చేది ఇంకా అక్కడే, అంతే కదండి, క్లియర్గా చెప్పుకోవాలంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో పుత్రుడికి అంటే పంచమ భావం తీసుకుంటాం రాజకీయాలకి. ఎలా అయితే నేను మీకు రాహువు రవి చంద్రగ్రహాలు ఎక్కువగా రాజ్యాన్ని ఇస్తాయని చెప్పాము, ఎందుకంటే ఇవి రాజగ్రహాలు అంటారు వీటిని. అంటే రాజ్యాన్ని ఇవ్వాలంటే ఇవే ఇవ్వాలి, ఇవి బలంగా ఉంటేనే రూల్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా రూల్ చేయాలంటే వాళ్ళలో ఏ తత్వం ఉండాలి, ఒక చిన్న ఆఫీస్ నడిపించాలన్నా వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ ఉండాలి. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలంటే హీఈస్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కూడా చంద్రబాబు నాయుడు గారు, చిన్న వ్యక్తి ఏం కాదు. కానీ ఇక్కడ రూల్ చేయడానికి గ్రహాల యొక్క బలం తక్కువగా ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ మాత్రం ఈ సంవత్సరం అంటే ఈసారి మాత్రం తక్కువగానే ఉంది, ఇతను సింగిల్గా వెళ్తే మాత్రం తక్కువగానే ఉంది అని చెప్పి చెప్తున్నాం మనం.